వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెట్ టీచింగ్. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే 15,000 లోపు అసలు ఏ మొబైల్ కొనాలని చెప్పేసి అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే ఎక్కువ లెంత్ అయితే చేయాలనుకోవట్లేదు, చాలా షార్ట్ గా అయితే చెప్పేస్తాను అనమాట. అంటే ఈ వీడియోలో అయితే నేను ప్రతి మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మాక్సిమం 15,000 లోపు అంటే కొనాలనుకున్న ప్రతి ఒక్కరు ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ చూసే ఉంటారు. బికాస్ ఇప్పుడు చాలా మందికి తెలిసింది ఒక మొబైల్ కొనేటప్పుడు దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో అందరూ స్పెసిఫికేషన్స్ చూసుకొని వస్తున్నారు. మాక్సిమం అందరికి ఇప్పుడు నేను చెప్పే ప్రతి మొబైల్ స్పెసిఫికేషన్స్ తెలిసి ఉంటది. బట్ ఇక్కడ నేనేం చెప్తానంటే కనుక ఏ మొబైల్ ఎవరు ఎలా యూసేజ్ కి కొంటే బెస్ట్, ఏది బెటర్ అని అయితే చెప్తాను అనమాట. లైక్ ఇప్పుడు మనకి 15,000 బడ్జెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక మొబైల్ లో మనకి కెమెరా ఉంటే ప్రాసెసర్ ఉండదు, ప్రాసెసర్ ఉంటే కెమెరా ఉండదు, అండ్ మొత్తం రెండు ఉంటే ఆప్టిమైజేషన్ ఉండదు, అండ్ మొత్తం 3 బాగానే ఉన్నాయి అనుకుంటే కనుక బ్యాటరీ బ్యాకప్ ఉండదు, అండ్ లేదంటే కనుక డిస్ప్లే ఉండదు. ఇలాంటి చాలా వరకు ఉంటాయి అనమాట. 15,000 20,000 బడ్జెట్ లో మనం చూసుకున్నట్టయితే ఏదో ఒక మైనస్ అయితే ఉండదు. ఆల్రౌండర్ మొబైల్స్ అయితే మనం ఈ బడ్జెట్ లో అసలు ఎక్స్పెక్టే చేయకూడదు, అండ్ వాళ్ళు కూడా ఇవ్వరు అనమాట. సో ఈ బడ్జెట్ లో ఏ టైప్ ఆఫ్ యూజర్ ఏ మొబైల్ కొంటే బెటర్ అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కువ లెంత్ అయితే చేయాలనుకోవట్లేదు. సో ఫస్ట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి రియల్మీ P3 అనమాట. రియల్మీ P3 ఎందుకు చెప్తున్నానంటే కనుక 15,000లో మీరు దాని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే డైమెన్సిటీ ప్రాసెసర్ 7300 వస్తుంది, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ 90 FPS వరకు అయితే వాళ్ళైతే గేమింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే గేమింగ్ వైజ్ చూసుకున్నట్టయితే ఒక ఆ బడ్జెట్ లో పర్లేదు అనిపించింది. అండ్ డిస్ప్లే కూడా మీకు AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది, అండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇలాగా ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కొంచెం టిక్ చేసిన మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు నార్మల్ యూసేజ్ కి యూజ్ చేస్తాను అంటే నేను మల్టీమీడియా ఎక్కువగా యూజ్ చేయాలి, అండ్ కెమెరాస్ నేను యావరేజ్ గా దిగుతాను, మల్టీమీడియా ఎక్కువ యూజ్ చేయాలి, లాంగ్ టర్మ్ కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ 15,000 మీ బడ్జెట్ అయితే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. అండ్ తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్టయితే IQ నుంచి IQ Z10X ఆర్ లేదంటే కనుక వివో నుంచి వివో T4X, ఈ రెండు మొబైల్స్ అయితే ఉంటాయి. ఈ రెండు మొబైల్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ వచ్చినప్పటికి అరౌండ్ మీకు 13,000 14,000 బడ్జెట్ లో అయితే వస్తుంది. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ అయితే తీసుకొని వచ్చారు, అండ్ స్టోరేజ్ వచ్చినప్పటికి 128GB స్టోరేజ్, అండ్ ఇది కూడా సేమ్ ప్రాసెసర్ అలాగే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇప్పుడు వరకు నేను చెప్పే మాక్సిమం మీకు డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. ఒకళ్ళు ప్రో అంటారు, ఒకళ్ళు అల్టిమేట్ అంటారు, ఒకళ్ళు ప్రోమాక్స్ అంటారు, ఇలా చాలా పేర్లు అయితే ఉంటాయి. బట్ మీకు మాత్రం అది డైమెన్సిటీ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. అది 7300 కొంచెం ఆప్టిమైజ్ చేసి అడిగి తీసుకొని వస్తారు. అండ్ దీనిలో మనం Z10X లోకి వచ్చినప్పటికి సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, బెటర్ కెమెరా ఉంటుంది, అండ్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది అనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ 6000 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్. నేను లాంగ్ ఎక్కువ అంటే ఒక 1 డే ఫుల్ గా యూజ్ చేయాలనుకుంటున్నాను, ఒక 1.5 డే యూజ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఎక్కువసేపు యూజ్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఈ మొబైల్ అయితే చూస్ అవుద్ది. అండ్ మల్టీమీడియా నేను ఎక్కువసేపు యూజ్ చేయను అంటే జనరల్ యూసేజ్ కి, నార్మల్ గా పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు కదా, సో ఆ టైప్ ఆఫ్ జనరల్ యూసేజ్ కి నేను చేయాలనుకున్నాను అనుకుంటే కనుక మీరు IQ Z10X అయితే తీసుకోండి. అంతేగాని ఒక హెవీ పర్ఫార్మర్ అంటే నేను హెవీ గేమ్స్ ఆడతాను అనే వాళ్ళు మాత్రం Z10X అయితే తీసుకోండి. వాళ్ళైతే P3 అయితే తీసుకోండి రియల్మీ నుంచి. అండ్ తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఇంకా ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 50s 5G Plus అని చెప్పేసి మనకి రీసెంట్ గా ఒక మొబైల్ వచ్చింది కదా, ఆ మొబైల్ అనమాట. ఈ మొబైల్ ఎవరు తీసుకోవాలనుకుంటే కనుక ఇది వచ్చినప్పటికీ ఆల్రౌండర్ మొబైల్. దీనిలో మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ, అండ్ అలాగే పర్ఫార్మెన్స్ కానీ సేమ్ అన్ని బాగానే ఉంటాయి. బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బ్రాండ్ అనమాట. బ్రాండ్ అంటే బ్రో మరి IQ అండ్ పోకో కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఒక 5 years బ్యాక్ అది కూడా కొత్త బ్రాండే కదా, మనం నమ్మేం తీసుకున్నాం కదా. అంటే అప్పుడు మనం చూసుకున్నట్టయితే IQ కానీ, ఈ రెడ్మీ కానీ, పోకో కానీ అప్పుడు మనకి ఈ వివో అవన్నీ ఉండేవి కదా వీళ్ళకి సపోర్టింగ్. IQ వచ్చినప్పుడు వివో, అండ్ రెడ్మీ వచ్చినప్పటికి షామీ. సో ఇలాగ వాళ్ళకి కొంచెం సర్వీస్ సెంటర్స్ ఉండేవి, అండ్ మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ఆ సర్వీస్ సెంటర్లో వాళ్ళు అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఇన్ఫినిక్స్ వచ్చినప్పటికి మీకు చుట్టుపక్కల ఏ సర్వీస్ సెంటర్ అయితే ప్రొవైడ్ అవ్వదు అనమాట. ఎంత పెద్ద సిటీ చూసుకుంటే 1-2 సర్వీస్ సెంటర్లు ఉంటాయి, అది కూడా ఓన్లీ ఇన్ఫినిక్స్ కే పనిచేసే సర్వీస్ సెంటర్లు చాలా తక్కువ అయితే ఉన్నాయి. సో నేను సర్వీస్ సెంటర్ నాకు కావాలి అంటే నేను ఏ ఇష్యూ వచ్చినా నాకు వెంటనే నేను తీసుకునేటట్టు ఉండాలి, నాకు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు అయితేనే మీరు ఇన్ఫినిక్స్ మొబైల్ అయితే తీసుకోండి. ఇది వచ్చినప్పుడు ఆల్రౌండర్ మొబైల్ అంతా పర్లేదు బాగానే ఉంది, అండ్ కొంచెం మనకి బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ డెప్పలపై బయటకు వచ్చేయడము, కొంచెం యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తున్నాయి. సో తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి. నేను ట్రై చేయాలి అనుకుంటేనే మీరు ఇన్ఫినిక్స్ అయితే తీసుకోండి, లేదంటే కనుక ఇన్ఫినిక్స్ కూడా స్కిప్ చేశాను అని అయితే చెప్తాను కదా. ఇంకా నెక్స్ట్ మొబైల్స్ లో మనం చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి శాంసంగ్ లవర్స్ ఎక్కువ మంది ఉంటారు. నేను చైనీస్ బ్రాండ్స్ యూజ్ చేయాలనుకునే వాళ్ళు శాంసంగ్ నుంచి శాంసంగ్ M35 5G ఆల్రెడీ M36 కూడా వచ్చింది. సో అందుకనే వీళ్ళైతే 13,000కి ఈ మొబైల్ అయితే తీసుకొని వచ్చారు. ఈ M35 5G నేను ఒక శాంసంగ్ యూజర్ని, నాకు శాంసంగే కావాలనుకుంటే కానీ మీరు ఈ మొబైల్ తీసుకోవాలి, లేదంటే కనుక మీరు అసలు ఈ మొబైల్ జోలికి కూడా వెళ్ళొద్దు అనేది చెప్తాను.
ఎందుకంటే మీకు బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఆ బడ్జెట్లో మీకు బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ మనకి సామ్సంగ్ నుంచి అయితే వస్తుంది. ఓకే, టాప్ నాచ్ ఉంటుంది, కెమెరా బాగానే ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్ యూసేజ్ మనకి ఎక్కువగా ఇదేంటిది బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. సామ్సంగ్ యూఏ బాగుంటుంది, అన్ని బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఎక్సినోస్ ప్రాసెసర్తో వస్తుంది. ఎక్సినోస్ వచ్చినప్పుడు ఆప్టిమైజేషన్ చాలా పూర్ అయితే ఉంటుంది అనమాట. 30,000లో వీళ్ళు తీసుకొచ్చిన A35 5G నేనైతే యూజ్ చేస్తున్నాను, చాలా దారుణంగా అయితే ఉంది. యూఏ ల్యాక్స్ కానీ చాలా ల్యాక్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే నేను పెద్దవాళ్ళకే నేను కొనివ్వాలనుకుంటున్నాను, నాకు చైనీస్ బ్రాండ్స్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రమే సామ్సంగ్ నా ప్రైస్లో అయితే తీసుకోండి. అండ్ నేను ఎక్కువ కెమెరా యూజ్ చేస్తానంటే మీరు అప్పుడు సామ్సంగ్ అయితే చూస్ చేసుకోండి. లేదంటే కనుక సామ్సంగ్ M35 5Gని స్కిప్ చేసేయండి. అండ్ ఇంకో మొబైల్ మనం చూసుకున్నట్టయితే పోకో నుంచి పోకో X7 అయితే దొరుకుతుంది అనమాట. మీకు ఒకవేళ బెటర్ డిస్ప్లే కావాలి, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కావాలి, అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ కావాలి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కావాలి, ఇలాగ మీకు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక మీరు పోకోని అయితే చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు కెమెరా లవర్ అయితే కనుక పోకోని అయితే స్కిప్ చేసేసి మీరు సామ్సంగ్ కానీ లేదంటే మరి ఈ IQ-Z10X అది కూడా కొంచెం కెమెరా బాగానే ఉంటుంది, సో అవి అయితే తీసుకోండి. లేదు అనుకుంటే నాకు కెమెరా అసలు అనవసరం అనుకుంటే కనుక మీడియం పర్ఫార్మెన్స్ సరిపోతుంది, మీడియం బ్యాటరీ బ్యాకప్ సరిపోతుంది, బట్ నాకు డిస్ప్లే ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మాత్రం పోకో నుంచి పోకో X7 అయితే చూస్ చేసుకోండి. ఈ ఫ్రెండ్స్ మొబైల్స్ వచ్చినప్పటికి ఏ టైప్ ఆఫ్ మొబైల్ యూజర్ ఏ మొబైల్ తీసుకోవాలని నేను క్లారిటీగా అయితే చెప్పాను అనమాట. సో క్లారిటీగా చూసి ఏ టైప్ ఆఫ్ యూజర్కి ఏ మొబైల్ కావాలో చూసి తీసుకోండి అని అయితే చెప్తాను. ఇది గైస్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం సెక్షన్ అయితే తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై.